మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. నిర్గమకాండము 4వ అధ్యాయము 27వ వచనము ధ్యానించుకుందాము. మరియు యెహోవా మోషేను ఎదుర్కొనుటకు అరణ్యములోనికి వెళ్ళుమని అహరోనుతో చెప్పగా అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతని కలుసుకొని అతని ముద్దు పెట్టుకొనెను. ప్రియ దైవజనమా, ఈ వచన భాగములో అహరోను కనపరిచిన వ్యక్తిత్వమును ధ్యానిద్దాము. మొదటగా దేవుని మాటకు విధేయత చూపించిన వ్యక్తిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మోషేకు నీవు సహాయము చేయాలి, అతనికి నోరుగా ఉండాలి, నీకు మోషేను దేవుడిగా నియమించాను, మీరిద్దరూ కలిసి ఇశ్రాయేలీలను ఫరో చేతి నుండి విడిపించాలి అని దేవుడు బహుశా అహరోనుతో చెప్పి ఉంటాడు. వెంటనే అహరోను దేవుని మాటకు విధేయత చూపించాడు. రెండవదిగా, అహరోనులో పోటీతత్వము లేదు. అవును, తాను పెద్దవాడైనప్పటికీ మోషేకు సహాయకుడిగా దేవుడు నియమించినప్పుడు అహరోను కాదనలేదు. దేవుడి ఎన్నికను అహరోను ఘనపరచాడు. నేటి కాలములో సేవకులలో, పరిచారకులలో, పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉన్నాము అని చెప్పుకునే సంఘ పెద్దలలో ఇది లోపించడం మనందరము గమనిస్తూ ఉన్నాము. పోటీతత్వము అనేది పరిచర్యను ఎంతగానో కుంటుపడేలా చేస్తుంది. దేవుని పరిచర్య అభివృద్ధి చెందాలి అంటే, సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అంటే, సేవకులలో, పరిచారకులలో, దేవుని పరిచర్యలలో నానా విధములుగా పాలిభాగస్తులై ఉన్న వారిలో పోటీతత్వము అనేది ఉండకూడదు. ఎవరి నియామకమును బట్టి వారు, దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతును బట్టి వారు ముందుకు వెళ్తూ దేవుని పరిచర్యను అభివృద్ధి పరచడానికి ప్రయత్నించాలి. అప్పుడే సంఘములో ఐక్యత అనేది మనము చూడగలుగుతాము. విభేదాలు అనేవి తలెత్తకుండా అపవాదిని అణచివేయగలుగుతాము. మూడవదిగా చూసినట్లయితే దేవుని పని వాయిదా వేయకపోవడం. అవును, అహరోను దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళినట్లుగా చూస్తాము. దేవుడు మనకు అప్పగించిన పనిని వాయిదా వేయకుండా చేయడం నేర్చుకునే వారముగా ఉండాలి. ఎప్పుడైతే వాయిదా వేస్తామో అపవాది ఆ పని జరగకుండా అనేక ఆటంకాలు కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని పని విషయంలో ఆసక్తి కలిగి వాయిదా వేయకుండా వెంటనే దేవుని మాటకు విధేయత చూపి ఆ పనిని నిర్వర్తించే వారముగా మనముండాలి. నాలుగవదిగా, అహరోను మోషేను దేవుని పర్వతమందు కలుసుకున్నాడు. ఇది ఐక్యతను సూచిస్తూ ఉంది. దేవుడు నియమించిన లేదా అప్పగించిన పని చేయడానికి సుముఖత చూపిస్తూ మోషేతో ఐక్యత కలిగి ఉండడాన్ని ఇష్టపడుతూ అహరోను దేవుడు చెప్పిన వెంటనే బయలుదేరి వెళ్ళి దేవుని పర్వతమందు మోషేను కలుసుకున్నాడు. అవును ప్రియ దైవజనమా, సేవలో ఐకమత్యం అనేది ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. ఎక్కడ ఐకమత్యం మనం చూస్తామో అక్కడ దేవుని ఆశీర్వాదమును తప్పక మనము తీసుకొని రాగలుగుతాము. ఎందుకంటే సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అక్కడ దేవుని ఆశీర్వాదము, శాశ్వత జీవము ఉంటాయని వాక్యము తెలియజేస్తా ఉంది. ప్రజలను నిత్య జీవపు మార్గంలోనికి నడిపించడానికి, ప్రజలను ఆశీర్వాదమునకు వారసులుగా చేయడానికి పరిచర్య కొరకు దేవుడు ఎన్నుకున్నప్పుడు ఐకమత్యం అనేది మనము కనపరచగలిగి ఉండాలి. ఐదవదిగా మనం చూసినట్లయితే అహరోను మోషేను కలుసుకొని అతని ముద్దు పెట్టుకున్నట్లుగా చూస్తాము. ఇది సహోదర ప్రేమను సూచిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, మోషే అహరోనులు ఇరువురు పెరిగిన ప్రదేశాలు వేరు, అలవాట్లు వేరు, ఎంతో తారతమ్యం వారి మధ్య ఉంది. మోషే ఫరో కుమార్తె యొక్క కుమారుడిగా
40 సంవత్సరాలు సకల భోగాలతో పెరిగాడు. అహరోను హెబ్రీ బానిసగా పెరిగాడు. అంత మాత్రమే కాదు, మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించిన వాడని అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 22వ వచనములో మనం చూస్తాము. బహుశా అహరోనుకు అంత జ్ఞానము లేకపోవచ్చు. అయినా ఇరువురి మధ్య ప్రేమ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వారి మధ్య ప్రేమకు సూచనగా అహరోను మోషేను ముద్దు పెట్టుకున్నాడు. ప్రియ దైవజనమా, నేటి కాలములో రక్త సంబంధీకులైనప్పటికీ ఫైనాన్షియల్ డిఫరెన్సెస్, స్టేటస్ డిఫరెన్సెస్ ఉంటే సహోదర ప్రేమ అనేది మర్చిపోతూ ఉన్నారు. ఇది ఎంతో శోచనీయం. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ మన సహోదరులను మనము ప్రేమించబద్ధులమై ఉన్నాము. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు అని వాక్యము తెలియజేస్తా ఉంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ రక్త సంబంధికులు ఒకవేళ నీకంటే తక్కువ స్థితిలో ఉంటే, నీవు ఉన్నత స్థితిలో ఉంటే వారిని చిన్న చూపు చూస్తూ ఉన్నావా? తృణీకరిస్తూ ఉన్నావా? నిర్లక్ష్య పెడుతూ ఉన్నావా? అవమానపరుస్తూ ఉన్నావా? అయితే నీవు దేవుణ్ణి ప్రేమించే బిడ్డను అని చెప్పుకున్నా కూడా అది అబద్ధమవుతుంది. నీవు నిజముగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నీ సహోదర సహోదరీలు ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా ప్రేమించగలిగిన వ్యక్తిగా నీవు ఉండాలి. కాబట్టి ఈ భాగంలో అహరోను యొక్క గుణాలను మనము ధ్యానించాము. దేవుడు వీటి ద్వారా మన హృదయాలను సంధిస్తూ ఉండగా మన జీవితాలలో దేవుని మాటకు విధేయత చూపుతూ పోటీతత్వం అనేది లేకుండా, దేవుని పనిని వాయిదా వేయకుండా ఐకమత్యము, సహోదర ప్రేమ కలిగి సంఘములో ఆయా పనులలో పాలిభాగస్థులమై దేవుని రాజ్య విస్తరణకు దేవుని చేతిలో ఒక చిన్న సాధనముగా మారుదాం. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో మేము ఎట్టి రీతిగా మా సహోదరులతో మెలగాలో మీరు మాకు నేర్పించిన విధానమును బట్టి మీకు వందనాలు నాయనా. మీరు బయలుపరిచిన రీతిగా మా ఆత్మీయ జీవితాలను సరిచేసుకొని సంఘ క్షేమాభివృద్ధికి పాటుపడే వారముగా మమ్మల్ని తీర్చిదిద్దమని, నీ రాజ్య విస్తరణలో మమ్మల్ని కూడా పాలిభాగస్థులుగా చేసుకొని నీ చేతిలో ఒక చిన్న పనిముట్టుగా ఉపయోగపడే కృపను అనుగ్రహించమని యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దావీదు ఎక్కడ పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నానని పలికెను? నీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.